మాకు నవీన్ యాదవ్ గారు మాకు లోకల్గా ఉంటారు, మాకు అందుబాటులో ఉంటారు. కాబట్టి మేము నవీన్ అన్నని గెలిపించుకొని మేము ఇంకేమన్నా పెండింగ్ పనులు ఉంటే కూడా మేము ఆయన ద్వారా కంప్లీట్ చేయించుకుంటామని చెప్పనేసి పబ్లిక్ మాకు వెళ్ళిన తర్వాత మేము పాంప్లెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు వాలంటరీగా మేము నవీన్ అన్నని గెలిపించుకుంటాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నవీన్ అన్నని గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన నవీన్ యాదవ్ గారు ఉన్నారో ఆయనకు నేర చరిత్ర ఉంది ఇక్కడ. సో ఇంకా ఎక్కువ నేర చరిత్ర పెంచే అవకాశం కనబడతా ఉంది. అందుకే నేర చరిత్ర ఉన్న నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ అంటే రౌడీ షీటర్లను ప్రోత్సహిస్తుందా అని ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఆయన ఇంజనీరింగ్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ చేసి ఆయన రాజకీయాల్లోకి వచ్చిండు. ఆయన నేర చరిత్ర అనేది లేదు. నేర చరిత్ర అని చెప్పానంటే మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 2020లో మేము కంటెస్ట్ చేసినప్పుడు మా కార్యకర్తల మీద మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు, అట్రాసిటీ కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న ఎమ్మెల్యే మాగంటి ఎమ్మెల్యే మా మీద కేసులు పెట్టించారు, అనవసరంగా కేసులు పెట్టించారు అని చెప్పాను సార్. అంటే ఎవరు అప్పుడు యువతని నేర చరిత్రకు ఎవరు చేస్తున్నారు అంటే పోలీసు వాళ్ళు అండ ఉందని చెప్పనేసి, అప్పుడు ప్రభుత్వం ఉందని చెప్పనేసి నేర చరిత్రలుగా తయారు చేస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మాగంటి గోపీనాథ్.